వైద్యమే తన శ్వాసగా భావించి నగరానికి చెందినటువంటి ఒక మహిళా డాక్టర్ ప్రజెంట్ 92 సంవత్సరాలు వచ్చినా కదలకుండా వణకకుండా సర్జరీలు చేస్తుంది. 68 ఏళ్ల ప్రాక్టీస్లో లక్షలాది మంది వైద్యం చేసి వారి యొక్క చాలా వరకు పసి ప్రాణాలను పోసినటువంటి డాక్టర్ సూరి శ్రీమతి నగరంలోని సీతాఫల్ మండిలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు చాలా వరకు కూడా సిజేరియన్కి సంబంధించి కానీ సర్జరీలు చేసి ప్రజల మన్నలను పొందుతున్నటువంటి డాక్టర్ సూరి శ్రీమతి ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. సో ఇప్పటికీ 92 సంవత్సరాలు వచ్చినా కూడా కదలకుండా సర్జరీ చేస్తుంది. దీంతో పాటు సెల్ఫ్గా కార్ డ్రైవ్ను కూడా చేస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో యువకులే ఆయాసపడుతుంటారు, నీరసపడుతుంటారు ట్రాఫిక్లో. కానీ అయినా కూడా 92 ఏళ్ల వయసులో ట్రాఫిక్లో కూడా కార్ నడుపుతుంది. సో దీంతోపాటు వైద్యం చేస్తుంది. సో ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మొదటగా సర్జరీ ఎప్పుడు ప్రారంభించారు, ఈ వైద్య వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటియో తెలుసుకుందాం. సో హాయ్ మేడం. మొదటిసారిగా ఎప్పుడు మీరు సర్జరీ చేశారు, వైద్య వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు మీరు మొదటగా స్టార్టింగ్? వైద్య వృత్తి ఎందుకు నేర్చుకున్నారంటే మా నాన్నగారు దాళ్ళు చదవమన్నారా, చదివాం కాబట్టి అది అమల్లో పెట్టుకుంటున్నాం. మొదటి సర్జరీ ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు? మొదటి సర్జరీ ఇన్ ది ఇయర్ 1959, 59-60 ఆ ప్రాంతంలో చేశానమాట, సంగారెడ్డిలో. అప్పుడు ఆ పరిస్థితులకి చేయక తప్పదు, ఇట్ వాజ్ నెసెసరీ అనమాట, ఎమర్జెన్సీ. పేషెంట్లు వచ్చారు, అది తప్ప వాళ్ళకి వేరే మార్గం లేదు, నన్ను నమ్ముకొని వచ్చారు కాబట్టి చేయాల్సి వచ్చింది అనమాట. మొదటి నేనే మత్తు ఇవ్వాల్సింది, నేనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితిలో 60 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను. ఇన్ ఇయర్ 1959-60 ఆ ప్రాంతాల్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ హాజ్ బై లీప్స్ ఇట్ హస్ గంతులు వేసుకుంటూ అన్ని అభివృద్ధిలోకి వస్తున్నాయి అన్నమాట. వాటిని ఉపయోగించుకుంటూ దానికి తగిన అనుగుణంగా వైద్యం కూడా అలాగే కొనసాగిస్తున్నాం. బంగారెడ్డి నుంచి ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, దాని తర్వాత కర్నూలు వెళ్ళాను, మళ్ళీ నిజామాబాద్ వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్, కరీంనగర్, ఊళ్ళన్నీ తిరిగాను. 1958 58లో. మీరు 1958లో అప్పుడు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు చేసిన సర్జరీలో మీరు మర్చిపోలేనటువంటి సర్జరీ ఏమైనా ఉందా? మొట్టమొదటి సర్జరీ ఒక చిన్న పిల్లని సంగారెడ్డిలో ఉండగా నిండా గప్పి తీసుకొచ్చారు. ఎవరో దేనికో జ్వరం ఏదో అని అనుకున్నాను నన్ను. వాళ్ళు కాదమ్మా మేము ప్రెగ్నెంట్ అని చెప్పి అన్నారు. అది చూస్తే అది ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి. వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితిలో కూడా లేరు, ఇంకో చోటికి పంపించే పరిస్థితిలో కూడా లేరు. అది తప్పని ఎమర్జెన్సీలాగా అంత చిన్నపిల్లకి చేయాల్సి వచ్చిందనమాట. అప్పట్లో నేనే మత్తు ఇచ్చాను, నేనే ఆపరేషన్ కూడా చేశాను అనమాట. అది నా అనుభవం. అంతకుముందు హౌస్ సర్జెన్సీలో చేసిన నా అనుభవం కొద్దీ అది రోజుల కొద్దీ చేయాల్సి వచ్చింది ఆ డిపార్ట్మెంట్లో, నెలల కొద్దీ. ఆ అనుభవం నాకు ఉపయోగపడదు అప్పుడు నేను చేయడానికి. ఇద్దరు సుఖంగా, తల్లి పిల్ల సుఖంగా వెళ్ళారు, హాస్పిటల్ నుంచి వెళ్ళారు అనమాట. అది నేను మొదటి అనుభవం. ఇప్పటి వరకు అంటే అప్పుడు మొదటి అనుభవం నుంచి మీరు సక్సెస్ సాధించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్జరీలకు సంబంధించి కానీ సిజేరియన్లకు సంబంధించి కానీ ఎట్లా జరుగుతున్నాయి, ఏమేమి చెప్తున్నారు మీరు ఎక్కువ ఇక్కడికి మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్కి? మత్తు కూడా నేనే ఇవ్వాలి. ఇప్పుడు పరిస్థితులకి మత్తు ఇచ్చే డాక్టర్లు వేరే, ఆ స్పెషాలిటీయే వేరుగా ఉంది. దానికి కావాల్సిన పనికరాలు కూడాను చాలా అభివృద్ధి చెందినాయి. అందుకే దానికి అనుగుణంగా వైద్యం కూడా జరుగుతుంది అనమాట. సెల్ఫ్ కార్ డ్రైవర్ కూడా చేస్తున్నారు, కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు హాస్పిటల్ కానీ ఇంటికి, హాస్పిటల్కి ఇట్లా. సో ఎట్లా సాధ్యమవుతుంది మీకు? కళ్ళు కొంచెం దూరపు చూపు కానీ ఎట్లా సాధ్యమవుతుంది? నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం తప్పదు, ముందుకు వెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోతాం. సో
ఇప్పటికీ మీ 68 ఏళ్ళ ప్రాక్టీస్లో ఎంతమంది విద్యార్థులకి మీరు ఏమన్నా బోధించారంటే చెప్పడం వాళ్ళకి ప్రాక్టీస్ నేను మెడికల్ కాలేజెస్లో పనిచేశాను. ఈ లెక్క పెట్టలేను, ఎలా లెక్క పెట్టను. ఈ మధ్య ఏమైనా చేశారా? నిన్న మొన్న కానీ ఈ వారంలో ఎన్ని సర్జరీలు చేశారు? ఆపరేషన్ చేశాను. మొన్న ఒకటి చేశాను. ఒక వారంలో రెండు అవుతాయి, ఒక వారంలో కానీ కావు. అట్లా చెప్పలేము, అవసరాన్ని బట్టి చేస్తాం. నాకు 2 అసిస్టెంట్లు ఉన్నారు, డాక్టర్ రజని, డాక్టర్ విజయమ్మ. నా దగ్గరే చదువుకున్నారు. వాళ్ళు నాకే అసిస్టెంట్లుగా ఇప్పటికి కూడా వస్తున్నారు. ఏంటి మేడం అంటే మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే చేసేటువంటి వ్యాయామం, యోగా ఇట్లా ఏమేమి ఉంటుంది మీ దినచర్య? మా నాన్నగారు ధీరేంద్ర బ్రహ్మచారి దగ్గర యోగాభ్యాసం చేశారు. తర్వాత బీహార్ యోగా స్కూల్ ఆఫ్ యోగాలో అక్కడ నేర్చుకున్నారు. ఇదే ఉద్యోగం. మా నాన్నగారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు. రైల్వేలో ఉద్యోగం చేసినప్పుడంతా అక్కడ నేర్పేవాళ్ళు డోర్నకల్లో. దాని తర్వాత నాతో పాటు నేను ఏ ఊరికి వస్తే ఆ ఊరిన నాతో పాటు వచ్చి అక్కడ వీలుగా ఉన్న చోట చెప్తూ ఉండేవాడు అనమాట. దాని తర్వాత మా ఇంట్లో రోజు పొద్దున 5 గంటలకి మేమందరం చేస్తాం. మాతో పాటు తలుపు తెరిచే ఉంటుంది, ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఫ్రీగా చేస్తుండేవాడు. మా నాన్నగారు నేర్పేవారు. దాని తర్వాత మా బ్రదర్ నేర్పేవారు. మా బ్రదర్ వెళ్ళిపోయినారు కాబట్టి ఇప్పుడు మేమే చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పుతాను. అది అంటే ఇప్పటి వరకు 3 తరాల వారికి అమ్మమ్మ, అమ్మ, కూతురు, సో ఈ 3 తరాల వారికి సంబంధించిన సర్జరీలు కూడా చేసినట్టు చూసాం. సో అట్లా ఎంతమందికి చేశారు 3 తరాల వారికి? అట్లా లెక్క పెట్టి నేను వాళ్ళే వచ్చి చెప్తుంటారు, అమ్మమ్మ ఈ అమ్మాయికి చూడండి అంటారు. దాని తర్వాత ఈ అమ్మాయి మీ చేతిలోనే పుట్టిందని నేను చెప్తారు. అలా ఎంతమంది నేను లెక్క పెట్టలేను, వచ్చినప్పుడు తెలుస్తుంది. కానీ సిటీలో చాలామంది కూడా ఉన్నారట 3 తరాల వారికి సంబంధించినటువంటి సర్జరీలు ఈ మేడమే చేసిందన్నారు. సో అప్పుడు అట్లా చెప్పినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు? సంతోషం, చాలా సంతోషం కదా. మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారంటే చాలా సంతోషం. ఫిట్గా ఉండడానికి గల కారణం ఏంటిది? మీ ఫిట్నెస్కి ఇప్పటికీ 92 ఏళ్ళు వచ్చినంటే సాధారణంగా ఇప్పుడు పబ్లిక్ చూస్తుంటే చాలా వరకు కూడా ఫిట్గా ఉండట్లేదు. సో మీరు ఇంత ఫిట్గా ఉండడానికి గల ఉద్దేశం? మా నాన్నగారు ఇచ్చిన యోగా శిక్షణ దానికి కారణం అని నా గట్టి నమ్మకం. ఫుడ్ మేము వెజిటేరియన్స్ అనమాట, అన్నీ వెజిటబుల్స్. ఈ సుదీర్ఘ కాలంలో మీకు ఎవరైనా అటువంటి సవాళ్ళు ఏంటి? అంటే మీరు ఏమైనా సవాళ్ళు ఎదుర్కొన్నారా సర్జరీ టైంలో కానీ, సో మీ మొత్తం నిజ జీవితంలో ఈ 92 ఏళ్ళ వయసులో? ఎదుర్కొంటూనే ఉంటాను అన్నమాట. ఎప్పుడు ఏది చేసినా కానీ ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తుందో ఏమో అనే ప్రిపరేషన్లోనే పేషెంట్కి చెప్తాము, దానికి అనుగుణంగా అన్నీ తయారు పెట్టుకొని చేస్తాం. అందుకని సంభవిస్తూ ఉంటాయి సంఘటనలు, దానిలో నుంచి బయటకు వస్తూ ఉంటాం. రోజువారీ ఎంతమంది పేషెంట్లు వస్తారు ఏమైనా క్యాలిక్యులేట్ చేసుకుంటా? ఒక రోజు 10 మంది వస్తారు, ఒక రోజు ఒకటే వస్తారు. నేను ఇదే ఇంట్లో పుట్టి పెరిగాను కాబట్టి ఈ లొకాలిటీలో వాళ్ళందరూ పరిచయం ఉన్న వాళ్ళే ఉంటారు. అందుకని వాళ్ళు వస్తూనే ఉంటారు, వాళ్ళకి ఒక సమయం ఉండదు. రాను చూడను అని అనడానికి వీలు ఉండదు, ఎందుకంటే మా లొకాలిటీ వాళ్ళు కదా. అందుకని అంటే చాలా క్రిటికల్ కేసు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో తిరిగి కూడా ఈ గైనకాలజిస్ట్కి సంబంధించి కూడా మీ దగ్గరికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడనే పాపను కానీ బాబును కానీ మీరు సర్జరీ చేసి క్షేమంగా పంపినట్టు చూసాము ఆ విషయాలు కూడా. సో అప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చి మీకు ఏమైనా చెప్తారా? అట్లా అప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను చేయగలిగినవి నేను చేస్తాను, నేను చేయలేని ఎక్కడికి పెడితే బాగుంటుందో అటువంటి చోటికి వాళ్ళని గైడ్ చేస్తాను. ఉత్తరం లెటర్ రాసిస్తాను, అక్కడ పంపిస్తాను. వాళ్ళు బాగైనా వచ్చమ్మా బాగైనా అమ్మా అని చెప్తారు. సో ఇంకా అంటే మీరు ఈ 90 ఏళ్ళ వయసు వచ్చినా ఇంకా కూడా సర్జరీలు చేస్తున్నారు. సో ముఖ్యంగా నగరం నుంచేనా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా వస్తారా మీ దగ్గర? నేను డిస్ట్రిక్ట్స్లో పనిచేశాను కాబట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. కొంతమందికి ఏమో ఉత్తరం రాస్తాను, కొంతమందికి ఏమో లేదమ్మా మేము ఇక్కడే ఉంటాం చేయించుకుంటామని వాళ్ళ చుట్టాలు ఇళ్లలో ఉంటారు, చేయించుకుంటారు వైద్యం.
డైలీ ఏ టైంకి లేస్తారు, ఏ టైం వరకు మీ నిద్ర ఉంటుంది, మధ్య కాలంలో అంటే మీకు క్లినిక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎక్కువ ఏ టైంకి పేషెంట్స్ కేటాయిస్తారు? సాయంకాలం 5 గంటల నుంచి పేషెంట్ అని చూస్తాను నేను. నిత్యకృత్యం అందరికీ ఏ పనులు ఉంటాయి, నాకు కూడా అవే పనులు ఉంటాయి. అంటే ఇప్పటికీ యోగా వ్యాయామం కంటిన్యూ చేస్తున్నారా? పొద్దున 5 గంటలకి తలుపు తెరిచే ఉంటుంది, ఫ్రీగా ఎవరన్నా రావచ్చు, మేము చేసుకుంటాం ఇంట్లో వాళ్ళు. పూర్తిగా ఈ మీ హాస్పిటల్కి సంబంధించి ఎట్లా ఉంటుంది సిబ్బంది కానీ మీరు కానీ రోజు అంటే మీకు హాస్పిటల్కి సంబంధించి ఏ టైంకి వెళ్తారు, ఇక్కడే క్లినిక్లోనే ఉంటారు? క్లినిక్ అంటే మా ఇంట్లోనే ఒక రూమ్, చివరి రూమ్ క్లినిక్ లాగా ఉంటుందన్నమాట. అండ్ నేను వైద్య వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉండి చదువుకున్నాను. ఇదే ఏమంటే ప్రాంతం, బస్తీ, లొకాలిటీ అనండి. అందుకని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు వస్తారు. సొసైటీలో ఉన్నాక సహాయం కావాలని వచ్చిన వాళ్ళకి లేదని అనలేము కదా. అందరూ అంటే ఒక సటన్ ఆఫ్ ఏజ్ వచ్చినాకనే రిటైర్మెంట్కు ప్రకటిస్తారు. రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందని కొంతమంది చూస్తుంటారు. సో మీకు రిటైర్మెంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అట్లా ఫైనల్ రిటైర్మెంట్ గురించి ఏం ఆలోచన లేదు, దేవుడు ఎప్పుడు సంకల్పిస్తే. ఇప్పుడున్న వైద్య విద్యార్థులకు కానీ డాక్టర్లకు కానీ మీ నుంచి సజెషన్ ఏంటిది? ఎట్లా ఉండాలి అసలు ఫిట్నెస్కి మంచి కానీ సర్జరీలు, సిజరీలు, సో ఏది చేయాలనుకున్న ఒక పేషెంట్ని మనం ఏం ఎలా అంటే ఆకర్షించుకోవాలి, వాళ్ళకి మంచి వైద్యం చేయాలంటే మీరు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు ఇప్పుడున్నటువంటి డాక్టర్లకు కానీ వైద్య విద్యార్థులకు కానీ? మనం ఈ వృత్తిలోకి వచ్చిందే దానికోసం, అందుకని వెనక ముందు ఆడేది లేదు. ముందుకు వెళ్ళి మనకు చేతనైంది మనం చేయడం, చేతగానిది ఇంకొకళ్ళకి సరి అయిన టైంలో ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి సలహా ఇవ్వడం మన విధి. సో మొత్తానికి చూడొచ్చు, మొత్తానికి వైద్యమే తన శ్వాసగా చేసుకొని 1958లో ఎంబీబీఎస్ పూర్తి చేసి చాలామంది కరీంనగర్ కానీ, కర్నూలు, వైజాగ్, సో ఇట్లా చాలా జిల్లాల్లో కూడా ప్రస్తుతం వైద్య విద్యార్థులు కానీ గతంలో కూడా ప్రొఫెసర్గా పనిచేశారు. ఇప్పటికీ లక్షలాది మందికి ఇటు 3 తరాలకు అమ్మమ్మ, తర్వాత అమ్మ, కూతురు, సో ఇట్లా 3 తరాలకు సంబంధించిన వారికి కూడా వారి యొక్క గైనకాలజీకి సంబంధించినటువంటి అన్ని వైద్య సేవలు చేశారు. సో రానున్న రోజులు కూడా ఇంకా సేవలు చేస్తున్నానే చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా రిటైర్మెంట్ గురించి ఆలోచన లేదు. ఫైనల్ రిటైర్మెంట్ అనేది ఫైనల్, అది దేవుడే చూసుకుంటాడని కూడా డాక్టర్ సూరి శ్రీమతి చెప్తున్నారు. ఇక కారు కూడా సెల్ఫ్గా డ్రైవ్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతోపాటు ఎప్పుడైతే మొదటగా సంగారెడ్డిలో చేసినటువంటి ఒక సర్జరీ మర్చిపోలేనని చెప్తున్నారు. అప్పుడంటే అనస్థీషియాకు సంబంధించి కానీ గైనకాలజిస్ట్ అన్ని వైద్యాలు కూడా ఒకే డాక్టర్ చేశాడు. ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి డిఫరెంట్గా డాక్టర్లు ఉన్నారు, కానీ అప్పుడు అన్నీ నేనే చేసేదాన్ని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికి కూడా వనకకుండా సర్జరీలు చేస్తుంది. రీసెంట్గా 2-3 సర్జరీలు కూడా నిన్న మొన్న చేసినటువంటి విషయాన్ని డాక్టర్ సూరి శ్రీమతి చెప్తున్నారు. సో చాలా వరకు అంటే 92 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా వైద్య వృత్తినే నమ్ముకొని వైద్యమే శ్వాసగా భావించి వైద్యహో నారాయణ వారి అంటారు కాబట్టి, సో దాన్ని భావించి ఇప్పటికీ కూడా చాలామంది మహిళలకు అటు తర్వాత ఎవరైనా ఏ వైద్యానికి సంబంధించి అయినా తన తోచినంత వైద్యం అందిస్తున్నటువంటి విషయం డాక్టర్ సూరి శ్రీమతి గారు చెప్తున్నారు.